guys, welcome back to my YouTube channel. Krishna. సో ఈరోజు సండే వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము. మేబీ సౌండ్ క్లియర్గా రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే మైక్ వాడట్లేదు డైరెక్ట్ ఇన్స్టా 360 నుంచే మైక్ సౌండ్ అనేది ఇస్తున్నాను. సో వీడియోలో నాకు తెలియదు ఎలా వస్తుందో సౌండ్. మీరైతే కమెంట్లో చెప్పండి. ఈ రంబల్ స్క్రాప్స్ ఎందుకు పెడతారో బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి స్క్రాప్స్ వల్ల. గైస్ మామూలు చెకింగ్ అనుకుంటా, డ్రంక్ అండ్ డ్రైవ్. సో గైస్ ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు, కానీ ఈరోజు సండే టైం వచ్చేసి నియర్లీ 7 అనుకుంటున్నాను. 4 అయితే సండే రోజు ఈ టైంకి డ్రింక్ చేసి వస్తారో కేర్ఫుల్గా ఉండండి. మల్లాపూర్ మా హౌసింగ్ బోర్డ్ మల్లాపూర్ ఎన్ఎఫ్సి దగ్గర ఉంటుంది. సో బీ కేర్ఫుల్. దొరికిరంటే వేసుడే. ఈ భయ వేసినారా, ఇండికేటర్ లేదు ఏం లేదు, అటు ఇటు చూసుకుంటూ పోతారు. ఏంటంటే ప్రతిసారి సేఫ్టీ గేర్స్ అనేది వేసుకోండి. కనీసం బేసిక్ హెల్మెట్, గ్లౌజ్. ఈ వీడియోలో అయితే నేను గ్లౌజ్ వేసుకోలేదు, లేకపోతే నేను వేసుకుంటుండే. సడన్గా ఫ్రెండ్స్ కాల్ చేసి రమ్మన్నారు, అందుగురించే నేను స్టార్ట్ అయిపోయినాను. కానీ హెల్మెట్ అయితే వేసుకున్నాను గాయస్. మీరు హెల్మెట్ లేకుండా బయటకు వస్తే మీకే ప్రాబ్లం. అండ్ ట్రిపుల్ రైడింగ్ మాత్రం చేయకండి. స్టే సేఫ్. చలాన్ నుంచి తప్పించుకొని ఉండండి. మళ్ళీ మీరు మీ ఫాల్ట్ ఉండి పోలీసుల మీద అంటే ఏం లాభం చెప్పండి. ట్రిపుల్ రైడింగ్ అండ్ మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే యూటర్న్ల కాడ లేకపోతే వన్ వేలో చేయండి. ఎందుకంటే ఆ ఇంప్రూవ్ చేసుకుంటాను వాయిస్ని. మేబీ వస్తుండొచ్చు, మేబీ అంత బ్యాడ్ ఏం కాదు. ఈ రోడ్ ఎప్పుడు ఇట్లానే ఉంటుంది భయ్యా. ఈ రోడ్ రిపేర్ కాదు, ఎప్పుడు వాటర్. దీనివల్ల మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది నాకు, ఎందుకంటే వెనకాల వాటర్ జిమ్ముతుంది.
వాటర్ ఇమ్మితే నా హార్ట్ బ్రేక్ అవుతుంది, ఎందుకంటే రోజు డైలీ క్లీన్ చేస్తూ ఉంటాను. మెయిన్లీ డైలీ వాటర్ అయితే కొట్టాను కానీ క్లీన్ చేసుకుంటాను క్లాత్తో. సరి కాకుండా ఏమంటారు, మెల్లమెల్లగా ఇప్పుడు పల్సర్ బండి ఉంది. ఫస్ట్ యాక్టివ్ ఉంటుండే, యాక్టివ్ తర్వాత పల్సర్ ఉన్నాను. పల్సర్ తర్వాత మేబీ ఇంకొక 1.5 డిసెంబర్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను కొనడానికి. కొంటానా లేదన్నా సెకండరీ, కానీ నాతో నేనైతే చెప్పుకుంటాను ఎలాగైనా కొనాలని. ఎందుకంటే ఒక రిలీఫ్ ఇస్తుంది కదా బైక్ అనేది. ఇప్పుడు నేను కార్ కూడా నడుపుతాను. కార్ గాయస్ని నేను తక్కువ చేసి మాట్లాడాను, జిమ్ బాయ్స్ని తక్కువ చేసి మాట్లాడాను. నేను జిమ్కి వెళ్తుండే, కార్ నడుపుతుండే. నాకు బైక్ అంటే మోస్ట్లీ కారే, ఈ రెండే నాకు ఎక్కువ ఇష్టము. మిగతా అంటే అవి కూడా ఇష్టమే కానీ అంత లేదని చెప్పాను. సో చెప్పేది ఏంటంటే, మీకు ఉండొచ్చు బేసిక్గా, అరే నాకు ఇది ఇష్టం, ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తా అని ఉంటుంది, అది కూడా ఉంటుంది. కానీ చెప్తున్నాను, కొంతమంది ఇప్పుడు కమెంట్ సెక్షన్లో వచ్చి ఇది బాగుంటుంది భయ్యా, అది బాగుంటుంది భయ్యా, అది కాదు మ్యాటరు. మనము ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనైతే ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను. బైక్ పైన ఎంజాయ్ చేస్తాను, కార్లోనూ ఎంజాయ్ చేస్తాను, ట్రైన్లోనూ ఎంజాయ్ చేస్తాను, బస్సులో కూడా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు కొంతమంది అంటారు, నేను యూట్యూబ్లో ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, అట్లనే బైక్ మీద వెళ్తుంటే, ఏంది భయ్యా అమ్మాయిలని ఎవరైనా పడేస్తారు భయ్యా, ఇప్పుడు గ్యాప్లలో కొట్టాలంటే బాస్లో దమ్ముండాలని ఒక వీడియో పెట్టాను. దానికి ఒక పర్సన్ ఏమన్నాడు, బైక్ పిల్లన కొడుకు కూడా నడుపుతారు, కార్ని గ్యాప్ చేయాలంటే ఉండాలి రా దమ్మని పెట్టిండు భయ్య. అయితే అది ఎంతవరకు కరెక్ట్? నేను కారు కూడా నడుపుతాను, నేను అదేం లేదు, కారు కూడా నడుపుతాను. కొన్ని రోజులైతే ఇక ఈ బస్సు కూడా నడుపుతానేమో, మేబీ చెప్పలేను. నాకు బస్సు కూడా ఇష్టమే నడపడం, ఎందుకంటే మనం మోటో లవర్స్ కదా, ఆటోమోటివ్ మన ఏమో. మీరు అనండి ఉండొచ్చు, ఏంది భయ్యా ఇట్లా అంటున్నావు, అట్లా మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడు ఆబాయ్ కూడా ఎంతవరకు చెప్పడం కరెక్ట్ చేస్తాం. మీ ఒపీనియన్లో మీరు కరెక్ట్ అయి ఉండొచ్చు, నా ఒపీనియన్లో మాత్రము నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూసినారా ఎంతమందికి చెప్తున్నాను, అప్పుడే ఫోన్ మాట్లాడుతుంది ఇక. मतलब वो अलग ही लेवल का बंदा था। ఇక నా సిచ్యువేషన్ అప్పటికి అదే అనుకున్నాను, అక్కడికే ఆపేసాను. సో మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా చేయాలంటే సజెస్ట్ చేయండి కాదు. ఇక మీరు అనుకుని ఉండొచ్చు, ఏంది చిన్న బండి వేసుకొని లాగింగ్ చేస్తున్నాను. ఇక భయ్యా ఎవరికి ఉండేది వాడుకుంటుంది భయ్యా, ఎవరికి ఉండే ఫాలోవర్స్ వాళ్ళకుంటారు. ఇప్పుడు పెద్ద బైకర్నే 1000cc, 1500cc, 1390cc, 1290cc ఆ బండ్లు కూడా ఇష్టమే నాకు. స్ప్లెండర్ కూడా ఇష్టమే, యాక్టివా కూడా ఇష్టమే. అట్లా నేను చిన్న బైక్లను తక్కువ వేసి మాట్లాడాను, పెద్ద బైక్లని ఇట్లా అది చేయను. కానీ ఇది ఏంటంటే మీకు చెప్తున్నాను, ఈ సైడ్ ఎప్పుడు ట్రాఫిక్ ఎంతో భయ్య. బోడుప్పల్ అంటేనే ట్రాఫిక్ జాము. ఇప్పుడన్నా జర ఉప్పల్ గక్కేశ్వర్ రోడ్ జర రిలీఫ్ ఉంది, కానీ అంతకుముందు రోడ్కి అయితే అమ్మో, అసలు ఆ ట్రాఫిక్లో అది చిరాకు చేస్తున్నా భయ్య. ట్రాఫిక్లో బండి నడపగలుగుతాను ఎంత దూరమైనా, కానీ
ట్రాఫిక్లో మ్యాక్సిమం 10 minutes 20 minutes అంటే అది వేరు, కానీ గంటలు అక్కడక్కడ అంటే ఇబ్బంది అవుతుంది. నాకనే కదా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది, ఇంకా కారు ఇంకా బస్సులో లారీలో అయితే ఇంకా డేంజర్ భయ్య. ఫైనల్గా అయితే బోడుపల్లికి వచ్చేసాం భయ్య. ఎప్పుడు వస్తున్నావు భయ్య? కావాలని తీసుకో. సో ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఈగోకి వెళ్తా అంటారు, నన్ను ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది, నేను కూడా ఓవర్టేక్ చేస్తాను. నన్ను ఎట్లా ఓవర్టేక్ చేస్తాడు? ఈగోకి తీసుకుంటే ప్రాణాలు పోతాయి భయ్య. చూసి ఇంట్లో మీ ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది. మ్యారీడ్ అయితే మీ వైఫ్ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. సరే, యంగ్ బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది, నాకు కూడా తెలుసు. కానీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి, ఉరకకండి, తిరగకండి. పేషెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు కొంతమంది అంటారు, నేను ఈ వీడియోలో రైట్ సైడ్ నుంచి చేసినాను, ఓవర్టేక్ లెఫ్ట్ సైడ్ నుంచి చేసినాను, మిడిల్లో నుంచి కూడా చేసినాను. ఎగ్జిబిషన్ అవుతుందా? మీకు ఏందో తెలిస్తే కమెంట్ చేయండి భయ్య. ఏందో వాళ్ళు అండేటోళ్ళు ఉంటే కమెంట్ చేయండి. చాలామంది కార్లో ట్రావెల్ చేసేటప్పుడు వెనకాల చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూర్చునేటప్పుడు వాళ్ళు డోర్లు అనేది సరిగా వేసుకోవట్లేదు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు యూటర్న్ల కాడ, టర్నింగ్స్ కాడ డోర్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్లలో టెక్నాలజీ వచ్చింది, అది హింట్ ఇస్తూ ఉంటుంది, అలారం వస్తూ ఉంటుంది, డోర్ నాట్ క్లోజ్ ప్రాపర్లీ అని. పాత కార్లలో అయితే ఆ సిస్టమ్ ఉండదు అన్నమాట. సో మీకు చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు, పెద్ద పిల్లలు ఐ మీన్ వయసులో పెద్దవాళ్ళు అంటే 60-70 years ఉన్న వాళ్ళకి సరిగా తెలియదు అన్నమాట డోరు ప్రాపర్గా క్లోజ్ అయిందో లేదని. వాళ్ళు ఏమంటారు, ఒక వేస్తారు కానీ కూర్చుంటాడు, వాళ్ళకి తెలీదు. సో మీరు ఏంటంటే ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ వీడియోలో ఇప్పుడు అది హైవే కరీంనగర్, అంటే కరీంనగర్ అని కాదు కానీ ఆ రోడ్డు ఎక్కడికి మనకి ఆసిఫాబాద్ అటు సైడ్ వెళ్తుంది అనమాట, గోదావరికని కరీంనగర్ కలిసి ఒక్కటం. సో అందులో ఏంటంటే బస్ పక్కన నుంచి వెళ్తున్నాడు భయ్య, కార్ భయ్య. సో ఏంటంటే ఇప్పుడు సడన్గా హైవే ఓపెన్ కాకూడదు కానీ అనుకుంటాం కానీ ఒకవేళ ఓపెన్ అయింది అనుకో, ఏంది అక్కడ టైర్ ఉంది, బస్ టైర్ ఉంది. ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ అయ్యి కింద పడితే ఏమంటారు, బస్సు ఉంది తప్పు అంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, కార్ డోర్స్కి వెళ్ళేటప్పుడు కారునే కాదు ఏదైనా సీట్ బెల్ట్ వేసుకోండి, డోర్లు ప్రాపర్గా పడతాను. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ రోడ్డు మీకు తెలిస్తే కమెంట్ చేయండి గాయ్స్. ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది? ఈ భయ్య చూడు, ఇండికేటర్ వేసుకోవచ్చు కదా. ఈ రోడ్ స్ట్రేట్ ఎట్లా వెళ్తుందో నాకు చెప్పండి, ఓకేనా? నేను ప్రస్తుతానికైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాను. నేను ఇంకొక 2 minutesలో ఉంటాను.